ఏప్రిల్ 19 దేవుని వాగ్దానం. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రకటన 2:10. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, దేవాతి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. వీటిలో స్ముర్నా సంఘముతో ప్రభు మాట్లాడుతూ ఆ రోజు ఆ సంఘానికి ప్రభు ఇస్తున్న వాగ్దానం, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మన జీవితంలో జీవ కిరీటం పొందుకోవాలి అనే ఆలోచన మనలో చాలామంది కలిగి ఉంటాం. సగటు క్రైస్తవులు వారి యొక్క జీవన అనంతరం దేవుని సన్నిధికి చేరాలని, పరలోకములో ఆయనచే కిరీటములు ధరింప చేయబడాలని ఎంతో కోరిక, ఆసక్తి కలిగి ఉంటారు. అయితే ఈరోజు మరణమును గెలిచినటువంటి ప్రభువు మనకిస్తున్న ఆశీర్వాదం, నేను మరణాన్ని గెలవడానికి కారణం మీకు జీవాన్ని ఇవ్వటానికే. మనము ఈ లోక సంబంధమైన మరణముతో కాక పర సంబంధమైన ఆత్మీయ మరణము జోలికి పోక, చనిపోయినా నాయందు విశ్వాసముంచి వాడు బ్రతుకును, వాడు ఎన్నటికీ చనిపోడు అన్న వాగ్దాన ప్రకారం క్రీస్తు మృతులలో నుండి లేపబడిన గనక ఆయన సహవాసములో, ఆయన వరుసలో మనమును మృతులలో నుండి లేపబడి, మన విశ్వాసాన్ని బట్టి, మన క్రియలను బట్టి ప్రభు పరలోక రాజ్యమును అనుగ్రహించి అక్కడ ఆ అద్భుతమైన జీవ కిరీటాన్ని మనకి అనుగ్రహించేవానిగా ఉన్నాడు. ఆ జీవ కిరీటం దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఆనాడు స్ముర్నా సంఘముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతోను కూడా మాట్లాడుతున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండడం నేర్చుకో. దేవుని కొరకు, అది సుఖములో ఆనందములో కాదు. నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఆయన ఎడల నమ్మకంగా ఉంటే నీకు దేవుడు జీవ కిరీటాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి జీవ కిరీటంతో ప్రభు మీ ఆలోచనలను బలపరిచి దేవుని కొరకు నిలబడే రీతిలో మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలు లోక సంబంధమైన వాటి కొరకు కాక పర సంబంధమైన ఆశీర్వాదాల వైపు పరిగెత్తినట్లుగా నీ కృపతో వారిని ఆశీర్వదించండి, బలపరచండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో, తలపెట్టిన కార్యములలో గొప్ప జయమును బిడ్డకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దినదీవెనతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక.